నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుంపులుగా వస్తున్న కూటమి పార్టీలు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సీఎం జగన్ చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని వ్యాఖ్య నెల్లూరులో ముస్లింలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయమని వ్యాఖ్య దోపిడీలు మోసం చేసేవారికి గుణపాఠం చెప్పాలని పిలుపు మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అమలు చేయటం గొప్ప విషయమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు గతంలో 600కి పైగా హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారని ప్రశ్న వాడివేడిగా విజయవాడ రాజకీయాలు చంద్రబాబును సుజనాను కేసినేని నాని నానా మాటలు అంటున్నాడని మండిపాటు సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి 3 అంకెల సీట్లు కూడా రావని ప్రధాని మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయినా 5 ఏళ్లలో 5 ప్రధానులు పాలించాలన్న ఆలోచన మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో 5 ప్రధానులు అనేది ఇండియా కూటమి ప్లాన్ అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 5 ఏళ్లలో 5 ప్రధానులు అనేది ఇండియా కూటమి ప్లాన్ అని ఎద్దేవా చేశారు. అందుకు కర్ణాటక నమూనానే నిదర్శనమని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య 2.5 ఏళ్ల చొప్పున పంచారని ప్రధాని మోదీ వివరించారు. ఇదే విధానాన్ని ఇండియా కూటమి దేశమంతా అమలు చేస్తుందని ఎత్తిపొడిచారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి 3 అంకెల సీట్లు కూడా రావని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయినా 5 ఏళ్లలో 5 ప్రధానులను పాలించాలన్న ఆలోచన మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ దిగజారిపోయిందని మోదీ విమర్శించారు. अब तीसरे चरण में बॉल कैरियर की जिम्मेदारी कोल्हापुर वासियों के पास आने वाली है. मुझे विश्वास है आप ऐसा गोल दागेंगे, ऐसा गोल दागेंगे कि आगे के सारे राउंड भी इंडिया अलायंस वाले चारों खाने चित रहेंगे. क्योंकि ये पूरा देश जानता है जगत भारी कोल्हापुरी, जगत भारी. साथियों, चुनाव के पहले ही मैंने कहा था ये चुनाव विकसित भारत के संकल्प का चुनाव है. लेकिन जैसे ही कांग्रेस पार्टी और उसके दोस्तों को ये एहसास हुआ कि वो विकास के ट्रैक रिकॉर्ड में జగన్ పైకి అందరూ కలిసికట్టుగా వస్తున్నారు. కూటమి పేరుతో గుంపులుగా వస్తున్నారు. వాళ్ళందరికీ మీరే బుద్ధి చెప్పాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు. బాబు వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే. బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అంటూ కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు. తాడిపత్రి నుంచి 3వ విడత ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబుతో పాటు కూటమి హామీలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన నమ్మకం ఆ దేవుడిపైన ప్రజలపైనేనని మేనిఫెస్టో ప్రకటించాక ఇప్పుడు మీ ఆశీర్వాదం కోరుతున్నానన్నారు. ఈ ఎన్నికల్లో జగన్కి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యమన్నారు. పొత్తులు మేనేజ్మెంట్లను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. మళ్లీ మోసం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తున్నాయన్నారు సీఎం జగన్. సూపర్ 6, సూపర్ 7 అంటున్నారని వారిని నమ్మొచ్చా అని ప్రశ్నించారు. 2,30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, 80% ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని జగన్ అన్నారు. పౌర సేవల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వివరించారు. నాడు నేడుతో స్కూళ్లను బాగు చేశాం, ఇంగ్లీష్ మీడియంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేశాకే ఆశీర్వదించాలని అడుగుతున్నానని అన్నారు. మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని తెలిపారు. టీడీపీ హయాంలో రాష్ట్ర స్థాయిలో రొట్టెల పండుగను నిర్వహించామని, అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధికి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. నెల్లూరులోని షాదీ మంజిల్లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. స్వార్థం కోసం దోపిడీలు, మోసాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, హాజ్ హౌస్ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చంద్రబాబు చెప్పారు. కడప, విజయవాడల్లో కూడా హాజ్ హౌస్లు నిర్మించామని వివరించారు. 8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్ కట్టించామని తెలిపారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుందని ఆరోపించారు. నిత్యావసరాలు సహా అన్నిటి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయని చెప్పారు. 5 ఏళ్ల పరిపాలన చూశారు. అదే మరి 2014, 19 5 ఏళ్లు నా పాలన చూశారు. 95 నుంచి 2004 వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు. నేను అడుగుతున్న ఒక్క విషయం, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో న్యాయం జరిగిందా? ఈ ఒక్క క్వశ్చన్కి నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనస్సాక్షిగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. జరిగిందంటే చేతుల పైకెత్తండి. అది మీ విశ్వాసం. ఎప్పుడు కూడా పరిపాలన అనేది ప్రజారంజకంగా ఉండాలి. ప్రజల కోసం పరిపాలించాలి. స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు. అందుకే మీరు చూడండి, 2014లో విభజన జరిగింది. ఆదాయం లేదు రాష్ట్రానికి. 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది. కానీ నాకు మనస్థిమిత ఉంది, మనోధైర్యం ఉంది. చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014-19 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిది, కానీ దానిని చంద్రబాబు చిత్తు కాగితంలా సమానంతో చూస్తున్నారు. మేం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నాము. గత మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. నిన్న జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ తాయిలాలు ఇస్తామంటూ హామీలు కుమ్మరించే పత్రం మేనిఫెస్టో అనిపించుకోదని స్పష్టం చేశారు. ఆ మాత్రం దానికి ఓ పత్రికా ప్రకటన ఇచ్చినా సరిపోతుందని చెప్పారు. 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దాంట్లో మాకు ఉన్న స్పష్టతను చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.
జగన్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చాక అదే చేయడంతో ఇది కదా మేనిఫెస్టో అని ప్రజల్లో వైసీపీపై ఓ నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చారు. అందుకే నిన్నటి మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం, దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. గులకరాయి ఘటనలో సీఎం జగన్ కు ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వటం లేదని రైతులు లోకేష్ దృష్టికి తీసుకుని వచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడా సకాలంలో ఇవ్వటం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అసైన్డ్ రైతులకు ఇవ్వవలసిన కౌలును వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు గులకరాయి గారు ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులకరాయి తల్లి, ఇది స్పెషల్ రై, స్పెషల్ ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ టీ కన్నులో తగిలిందంటమ్మా. మళ్ళీ ఇంకొక అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్, తగిలింది, రక్తం గారింది, మరి గాయం మట్టుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచి ఐడియా, రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురువారం వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారెంటీగా ఆస్కార్ వచ్చేస్తుందని చెప్తాను. పిఠాపురంలో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి గీతను కొందరు బెదిరిస్తున్నారని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేయకూడదా? జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న చోట డమ్మీ పేర్లతో మీరు ఎన్ని నామినేషన్లు వేయించారు? మీరు ఓడిపోయే స్టేజ్లో ఉన్నారు. ఏం చేస్తారో చేయండి. పిఠాపురంలో ఎవరిపైనైనా చేయి పడితే మామూలుగా ఉండదు, జాగ్రత్త అని హెచ్చరించారు. కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆడు బెదిరిస్తూ, ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు, ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన వేసామని ఎవరు చెప్పారండి? జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు, మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? మేము నగ్గుతాము, నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే, నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే, మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా, మాది ఒక సెల్, మాది
ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పడబిట్టు ఎట్లయినా చూడండి. గొల్లప్రోలు మేడం గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెతకవులు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి రిజర్వేషన్లు రద్దు చేస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు. హెచ్వైడి నాదర్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన రాజ్యాంగం ప్రకారం తొలి నుంచి ఏర్పడిన అన్ని రిజర్వేషన్లకు సంఘ్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కానీ కొందరు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టత ఇచ్చారు. अभी मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करके अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते. अभी एकदम असत्य बात है, गलत बात है. जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए. పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని, అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తారాపేటలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్, వస్లలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు. అనేక సందర్భాల్లో చూస్తాం. దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకి బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను. అదొకటి వర్కౌట్ చేద్దాం. బీమా అంటే మీకు రక్షణ, ఇన్సూరెన్స్ లాగా. ఇన్సూరెన్సే బీమా. ఓకే. తర్వాత ముఠా కార్మికులు ఒకవేళ కనుక ఆ పని చేస్తున్నప్పుడు ఏదైనా కనుక యాక్సిడెంట్ అది అయితే దానికి ఒక సంక్షేమ బోర్డు పెడదాం ముఠా కార్మికులందరికీ. ఎందుకంటే దాంట్లో రోజుకి రూపాయి ఇచ్చారనుకోండి, మీరు మిగిలింది ఈక్వలెంట్గా గవర్నమెంట్ తెచ్చే స్కీములు ఉన్నాయి కొన్ని. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అట్టడిగిన వర్గాలు, పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలనే పని మీద పనిచేశారు. 25 నుంచి 35 కోట్ల వాళ్ళ మంది బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ నుంచి పైకి రావడం జరిగింది. అది మనకి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సరే ఆధునిక వ్యవస్థలు వస్తున్నాయి, అనేక క్రెయిన్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. దాంట్లో కూడా మమేకం అయిపోవాలి మనం. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య ముఠా మేస్త్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ సారథ్యంలో దాదాపు 250 మంది హమాలీలు ఇక్కడ రావడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఓట్లు ఉంటాయి. వాళ్ళ కుటుంబం సమేత ఓట్లు వేయాలని సుజనా చౌదరి గారు విజ్ఞప్తి చేశారు. వారిద్దరు కూడా హర్షధ్వానాలతో అమ్మవారి సాక్షిగా మీకు ఓటేస్తామని కూడా చెప్పడం జరిగింది. కారణాలు ఏంటంటే
సుధా చౌదరి అనే వ్యక్తి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనేక విధాలుగా ప్రజా సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న వ్యక్తి. నేను కూడా నాకు సీట్ రాబోతే కొంత మనస్తాపంతో ఉన్నా. ఎప్పుడైతే బీజేపీ పార్టీ సుధా చౌదరి గారి పేరు ప్రకటించారో నాకు అన్యాయం జరిగినా నా నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుద్ది. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎక్కొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ను మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. కేసుల విషయం దాచిన కేశినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ను మోసం చేశారని, చీటింగ్ కేసులో ఉన్న నాని పోటీకి అనర్హుడని, ఆయన నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేశినేని నాని చీటర్ 420 అని, అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. నాని చీటర్ కాబట్టే చంద్రబాబు మెడపెట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్కు ఐఓబీకి 30 కోట్లు బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. 5 ఏళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ నికృష్టుడు అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులను అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేశినేని నాని విజయవాడకు పట్టిన దరిద్రమన్నారు. నానిని చూసి ఓసరివల్లి కూడా సిగ్గుపడుతుంది. ఓసరివల్లి కంటే ఎక్కువ రంగులు మార్చినటువంటి వాడు కేశినేని నాని. 2009 ప్రజారాజ్యం, 2014 తెలుగుదేశం పార్టీ, 2024 వైసీపీ. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం కేశినేని నాని అలవాటు. మనందరం చూసాం. చిరంజీవి గారు అంత గొప్పవాడు లేడని ప్రజారాజ్యంలో అన్నాడు. అన్న 6 నెలలకే చిరంజీవి గారిని విమర్శించాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు లేడన్నాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడన్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు. అందుకే వీటి సంగతి ప్రతి ఒక్కడికి మనకి తెలుసు. ఎందుకు చెబుతున్నానండి ఇవన్నీ? అతను పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని, సుజనా చౌదరి గారిని నానా మాటలు అంటున్నాడు. సింగపూర్ చేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా అన్నారా? చెప్పండి. సింగపూర్ చేసి ఈ రోడ్లన్నీ ఎడల్పు చేసి పేదవాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తారని ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. సుజనా చౌదరి గారు ఏమన్నాడు? వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తానన్నాడు. అది తప్ప? చెప్పండి. వెస్ట్ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం అంటే బాగు చేస్తానని. ఈ చదువులేని దద్దమ్మ, నేను చదువుకోవాలా, నేను చదువుకోలేదని మీ అందరి ముందు చెప్తా. వీడు నిజంగా చదువుకోకుండా చదువుకున్నానని బిల్డప్ ఎత్తాడు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ఈసీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. షా ప్రసంగానికి తప్పుడు ఆడియోను జతచేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తామని షా చెప్పినట్లుగా ఆడియో ఎడిటింగ్ చేస్తున్నారని, తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేయటం జరిగింది. గత మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో దాన్ని ఊసే లేని పరిస్థితి మనం చూసాం. ఆ రోజు నేను మద్యపానం నిషేధం చేస్తానని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు పెంచి అదే దాని
నాణ్యతను కూడా తగ్గించి ఎక్కడ లేని బ్రాండులను తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక మంది పేదవాళ్ళు చనిపోవటానికి కారకుడయ్యాడు. అలాగే ఆర్థికంగా పేదవాళ్ళు ఈ మద్యం వల్ల కుదేలులైన సందర్భాన్ని మనం చూసాం. గత ప్రభుత్వం బాంబే కాలనీ అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ మేయర్ 60వ డివిజన్ పరిధిలో బాంబే కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం బాంబే కాలనీలో ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించడంతో పాటుగా కాలనీలో నెలకొన్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇక్కడ ప్రజలను ఓటు బ్యాంకు మాదిరిగానే చూసిందంటూ ధ్వజమెత్తారు. మే 13వ తేదీన జరగబోవు ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెళ్ళిన ప్రతి గడప కానివ్వండి, ప్రతి వీధి కానీ నీరాజనాలు పలుకుతున్నారు. చాలా అద్భుతమైన స్పందన. ఇది వన్ సైడెడ్ ఓటింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని స్పష్టంగా మాకు ఈరోజు తెలిసింది. ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. చాలా బ్రహ్మాండమైన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ను కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ర్యాలీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. మన ప్రత్యర్థులు చూస్తే ఎలాగోలాగా ఇక్కడ వెల్లంపల్లి గారిని తిరగనీయకూడదు, ఎలాగోలాగా మమ్మల్ని ఎవరిని కూడా తిరగకూడదని చెప్పి ఏదో గొప్ప ప్రణాళిక వేసామని చెప్పి వారు అనుకుంటున్నారు. మేము వెళ్ళే దారిలో 4 సందులు మాకు పర్మిషన్ దొరికితే కావాలని 2 సందులు వారు కావాలని పెట్టుకున్నారు. అలా అయితే మేము అక్కడికి వెళ్లకుండా ప్రజల్ని మా దగ్గర దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టం, మేము వెళ్ళలేకపోయినా ప్రజలు వచ్చి మాకు స్వాగతం తెలిపారుగా. మరి అక్కడ వాళ్ళు విఫలమైనట్టేగా. మీరు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ తోటి జగన్ గారితోటే ఉన్నారు. ఓటు వేయమని అడగటమే ఆలస్యం, చిరునవ్వుతో మేమే జగన్ గారికి ఓటేసేది మేమే అనేటువంటిది చెప్తా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే ఏ పథకం చేసినా లేదా ఏ అభివృద్ధి చేసినా కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇదే 60వ డివిజన్లో ఉన్నటువంటి బాంబే కాలనీలో ఈ రోడ్డు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వేసిన రోడ్డే. కానీ అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేకి మాత్రం ఈ రోడ్డు వేయించాలనేటువంటి ఆలోచన మాత్రం రాలే. ఇక్కడ చాలా పేద ప్రజలు నివసించేటువంటి వాళ్ళు మరి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం మన ఎదురుగానే ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ సుమారుగా 1,20,00,000 రూపాయలతో మరి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించాం. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు డబ్బులతో కూడినటువంటి ఆరోగ్యం అంటే దాన్ని ఉచితంగా చూపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఉన్నటువంటి మన అభ్యర్థి గారు వీళ్ళందరూ కూడా ప్రణాళిక చేసి మరి 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి. అలాగే మన ఎదురుగా ఉన్నటువంటి పార్క్ చూసాం. ఇక్కడ పేద ప్రజలు ఉంటారు, బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలో ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పార్కును అందుబాటులో తీసుకురావాలని ఇక్కడ సుమారుగా 1 కోటి పైనే ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా అతి తొందరలోనే చేయిస్తామని తెలియజేస్తాను. మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాంబే కాలనీలో పోయిన టీడీపీ ప్రభుత్వంలో వాంబే కాలనీ 18 ఏళ్ళు అయింది ఇచ్చి. ఇంతకుముందు ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ 18 ఏళ్లలో ఇల్లు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఒక్కసారి కూడా వాంబే కాలనీ జరగల. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లాది విష్ణు గారు, ఎల్లంపల్లి శ్రీని గారు మాట్లాడి ఒక జీవో తీసుకొచ్చి వాంబే కాలనీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓటు అడిగితే ఎల్లంపల్లి శ్రీని గారు ఒకటే చెప్తున్నారు, అయ్యా మాకు 18 ఏళ్ళు అయింది వాంబే కాలనీ ఇచ్చి, మాకు ఇల్లు ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మేము ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ కూడా సమపాలంగా న్యాయం చేస్తామని. దానికి ఎగ్జాంపుల్ చిన్న సులభ మెజార్టీ వాంబే కాలనీ 60 డివిజన్లో మేము ఓడిపోయినా కూడా వాంబే కాలనీలో రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్. వైసీపీ ప్రభుత్వానికి ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ చెబుతాను. ఎందుకంటే నేను స్థానికంగా వాంబే కాలనీ గత 17 ఏళ్ల నుంచి 2 సార్లు పోటీ చేస్తున్నాను.
ఇంతకుముందు పేదరికి ఎవరికైనా ఇల్లు కావాలంటే టీడీపీ కార్పొరేటర్ చుట్టూ తిరిగితే ఒక అప్లికేషన్కి లేదంటే ఒక ఇల్లు ఇవ్వడానికి 50,000 రూపాయల దాకా లంచం తీసుకునేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడుతున్నాయని చెప్పుకొచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి హస్తం గుర్తుపై వైసీపీ అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. ఇండియా కూటమి తరపున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి ఆదివారం వన్టౌన్ ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్గవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబట్టమే కాకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవ మర్యాదలు లేకుండా పోయాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాగ్దానం చేశారని పేర్కొన్నారు. మైనారిటీల రిజర్వేషన్లు అమలుపై పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు. వైసీపీ కుట్రలకి తల వంచకుండా పోరాటానికి న్యాయ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. విభజన హామీ, ప్రత్యేక హోదా, పరిశ్రమలు, మర్యాదలు రావాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇండియా కూటమి నాయకత్వం, అలాగే ఎమ్మెల్యే గారు జి కోటేశ్వరరావు గారు కంకి కొడవలి హస్తం గుర్తు ఎంపీకి బలపరచాలని సవినయంగా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరూ కూడా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మేము మరలా అధికారంలోకి వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో కేంద్ర బీజేపీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి మైనారిటీల యొక్క రిజర్వేషన్లు మీరు రద్దు చేస్తారా అధికారంలోకి వస్తే? ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీల యొక్క రిజర్వేషన్స్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే బీజేపీకి బీ టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా దానిపైన స్పష్టం చేయాలి. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరువమని శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్ అన్నారు. వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులస్తులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గంకు పెద్దపీట వేశారని అన్నారు. విజయవాడ నగర మేయర్ పదవి, దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు. ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొరగంజి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తమ కుల అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు. అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు అన్ని పరిష్కారం చేశారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం మా వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమం నుండి ఆసిఫ్ను, విజయవాడ పార్లమెంట్ నుండి కేసినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మా నగర కులస్తులు ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, ఏ విధంగా వాళ్ళకి
అండగా ఉండారు అనే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు. అలాగే ఆ ఒక గుర్తుని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క సభని ఏర్పాటు చేసి మా కొరగంజి జగన్ గారు మరి ఇంత పెద్ద పీట వేసి మా నగర కులస్తులకి అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో కొరగంజి జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగర మేయర్ ఇవ్వడం, అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం, అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. మరి అలాగే మరుపిళ్ళ చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి, లేదు ఎప్పటి నుంచో చిట్టి గారి ఆఫీస్ ఇది ఎప్పటి నుంచో ఇక్కడంతా అందరూ కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది, అందరూ ఒక అన్నదమ్ములాగా ఉండే నియోజకవర్గం ఇది, ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం. అలాగే చిట్టి గారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టి గారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు. మరి ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు. ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కులస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని గెలుస్తున్నారే కానీ ఈరోజు వరకు గతం వరకు మా కుల అభివృద్ధికి రాజకీయంగా మా యొక్క ఎదుగుదలకి ఏ పార్టీ వారు సహకరించలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కళ, వందల సంవత్సరాల నుంచి శ్రీశైలం దేవస్థానం ప్రాంగణం నందు వందల సంవత్సరాల నుంచి సత్రాలు అన్ని కులాలు అన్ని వర్ణాల వారికి ఉన్నాయి, కానీ నగరాల కులస్తులకు లేదు. అడిగిందే తడవుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడవుగా పిలిచి 50 సెంట్లని స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్లు, ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళ మేము నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభ దిశగా మేము ముందుకు వచ్చిన సంగతి మీ ద్వారా ఈ యొక్క మా నగరాల కులస్తులకి బీసీ వర్గీయులు 50 మందికి తెలియపరుస్తా ఉన్నాను. నేను మన పెద్దలు నగరాల్లో మహనీయులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. మనంతా కూడా మరుపుల చిట్టి గారి వారసులవి, తమ్మిన పోతరాజు గారి వారసులవి, పోతుల చిన్నగారి వారసులవి, పోతుల గణపతిరావు గారి వారసులవి మనందరం కూడా ఈనాడు మనల్ని 1978లో బ్రహ్మరాంబ గారు మరుపుడి చిట్టి గారు శ్రీమతి మన కనపదుర్గమ్మ దేవస్థానానికి చైర్మన్ అయ్యారు. అంతే, అప్పటి నుంచి అసలు నగరాల కులస్తుగా తర్వాత ఏమీ లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేదు. తదుపరి దిగవంత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించి ఇవో వెనకబడి ఉన్నారు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలు వెనకబడిపోయారే ఎట్లా అని చెప్పి మా పెద్దలు అప్పారావు గారిని, మరి వెంకటరావు గారిని, ఇంకా తదితర మా తమ్ముడు జగన్ గారిని అందరూ కూడా మీరు పిలిచి మాట్లాడి మమ్మల్ని బీసీడీలో జాయిన్ చేయడం జరిగింది. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు చరమగీతం పాడనున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రఘు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలకు 10% పంచి 90% దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజధానిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఎంపీ స్థానాలు పోటీ చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 75 అసెంబ్లీ స్థానాలు మరియు 15 ఎంపీ స్థానాలు పోటీ చేస్తుంది. నేను ముఖ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మిత్రులారా, చూస్తూ ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కొంతమంది అధికారులు కులపిచ్చితోటి, కుల గజ్జితోటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా అధికారంలో తీసుకురావడానికి ఒక పందం బట్టి, సో ఆర్ఓలు, ముఖ్యంగా ఆర్ఓలు
పక్షపాతిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందులో భాగంగా ఎల్లమంచిలి మరియు మచిలీపట్నం మరియు పేటాపురంలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాల్లో మేము ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టాము. వీళ్ళు ఒక ఫేక్ వేరే ఒక నామినేషన్ చేయించి నవరంగ అభ్యర్థులను పెట్టడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై రాష్ట్రంలోని పార్టీలు పునరాలోచన చేయాలని, దీనివల్ల రవాణా రంగం కుదేలవుతుందని ఐఎఫ్టియు నేతలు ప్రసాద్ పొలారీలు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేయటం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు ఎన్నికల కోడ్ పేరుతో మేడే వేడుకలను అడ్డుకోవటం సరికాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి ఈసీ అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రేపు మేడే జరగబోతూ ఉంది, 138వ మేడే. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల సందర్భంగా ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. మా జెండా దెబ్బ రంగులు వేసేశారు, మా సింబల్స్ మూసేశారు. ఏదేమైనా ఇవాళ జరిగేది అంతర్జాతీయ వేడుక తప్పనించి, ఇది కార్మిక దినోత్సవం తప్పనించి, ఇది లోకల్ ఎన్నికలకు సంబంధించి కాదు. అందుకనే రేపు మేడే రోజున ఆంక్షలను సడలించాలని మేము కోరుతూ ఉన్నాం. మేడే ఆవిష్కరణలకు, జెండా ఆవిష్కరణకి అవకాశం వరకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న కార్మిక వర్గం ఉంది. మన దేశంలో ప్రధానంగా కార్మిక వర్గాన్ని మతం పేరుతో, కులం పేరుతో పాలక వర్గాలు విభజించి, ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం విభజించి ఇవాళ కార్మిక వర్గాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, ఉద్యోగ వర్గాల మీద, అన్ని వర్గాల ప్రజల మీద దాడి చేస్తుంది. కేవలం అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుంది. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తుంది, సమాఖ్యవాదం మీద దాడి చేస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి చేస్తుంది, చివరికి రాజ్యాంగ హక్కుల మీద దాడి చేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంటుంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు ఆవిర్భవించిన సందర్భంగా వచ్చే సంవత్సరం నాటికి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎత్తేసి ఫాసిస్టు రాజ్యాంగాన్ని, హిట్లర్ తరహా, ముస్సోలిని తరహా రాజ్యాంగాన్ని తేవాలని చూస్తుంది. ఈ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను కూడా రద్దు చేయాలని చూస్తుంది. అందుకనే శ్రామిక వర్గంతో సహా అన్ని వర్గాల ప్రజలు కూడా తమ ప్రజాస్వామిక స్వేచ్ఛ స్వాతంత్రాలని అనుభవిస్తున్న హక్కుల్ని, చట్టబద్ధ హక్కుల్ని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఏపీలో బాణుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిన్న ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7, కడప జిల్లా కాజీపేట, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరం జిల్లా గణపతి నగరం, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడు జిల్లా మాచర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంపులు గుంపులుగా వస్తున్న కూటమి పార్టీలు, ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని వ్యాఖ్య. నెల్లూరులో ముస్లింలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయమని వ్యాఖ్య. దోపిడీలు, మోసం చేసేవారికి గుణపాఠం చెప్పాలని పిలుపు. మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అమలు చేయటం గొప్ప విషయమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు గతంలో 600కి పైగా హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారని ప్రశ్న. వాడివేడిగా విజయవాడ రాజకీయాలు. చంద్రబాబును, సుజనాను కేశినేని నాని నానా మాటలు అంటున్నాడని మండిపాటు. సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.